కాసేపట్లో రాహుల్ గాంధీ హైదరాబాద్కి రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ స్వాగతం పలుకుతారు. రాహుల్ గాంధీతో పాటు ఫలక్నుమా ప్యాలెస్కు సీఎం రేవంత్ వెళతారు. తర్వాత 4 గంటలకు మెస్సీ శంషాబాద్లో దిగుతారు. మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం పలుకుతారు. మెస్సీ ముందుగా ఫలక్నుమా వెళతారు. అక్కడ గ్రీట్ అండ్ మీట్ తర్వాత ఉప్పల్ స్టేడియంకు వెళతారు. రాత్రి 7 గంటల 50 నిమిషాలకు ఉప్పల్ స్టేడియంకు మెస్సీ బయలుదేరతారు. మెస్సీతో పాటు స్టేడియంకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ వెళతారు. రాత్రి 8 గంటల 6 నిమిషాలకు సీఎం రేవంత్ గ్రౌండ్లోకి దిగుతారు. తర్వాత ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్ను అదేవిధంగా మెస్సీని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా మ్యాచెస్ కూడా జరగట్లేదు కాబట్టి అక్కడ జరగట్లేదు. కనీసం హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో అయినా జరుగుతుంది, వెళ్ళి వీక్షించాలని చెప్పి కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే బెంగళూరులో స్టాంపేడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది అక్కడ చనిపోవడంతో అక్కడ ఈ మెస్సీ ఈవెంట్కు అనుమతి లభించలేదు. దాంతో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ను ఖచ్చితంగా వెళ్ళి చూడాలి, మెస్సీని చూడాలి అనే ఉద్దేశంతో ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటకలో. సార్ బెంగళూరు నుంచి వచ్చాను. ఓన్లీ మెస్సీని చూడడానికి? సార్ బెంగళూరు నుంచి. ఇష్టం ఫుట్బాల్ ఇష్టం, మెస్సీ ఇద్దరు ఇష్టం. బెంగళూరు నుంచి వచ్చినాం మెస్సీని చూడడానికి. సో ఈజీగానే దొరికేసినాయి టికెట్స్ ఆన్లైన్? నో సార్, మేము కష్టపడే మాకు లాస్ట్ మూమెంట్లోనే టికెట్ దొరికింది. ఎందుకని మెస్సీ అంటే చాలా మంది క్రికెట్ ఇట్లాంటి వాటిపైన ఇష్టపడతారు, ఫుట్బాల్ చాలా రేర్గా ఇష్టపడుతుంటారు, ఎందుకని? సార్ మెస్సీ ఫుట్బాల్ ఈజ్ ఎ గుడ్, సో అందరికీ మెస్సీ అంటే చాలా ఇష్టం. సో వీ హ్యావ్ ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ టు సీ మెస్సీ. అయితే మీరు అక్కడ నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. సేమ్ కోల్కతాలో మార్నింగ్ జరిగిన ఇష్యూ చూస్తే అక్కడ కేవలం 5 to 10 minutes మాత్రమే ఉన్నాడు. ఫ్యాన్స్ చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. మీరు బెంగళూరు నుంచి వచ్చారు, ఇక్కడ కనీసం మెస్సీని చూసే అవకాశం లభిస్తుంది అని అనుకుంటున్నారు? సార్ నేను ఇప్పుడు మెస్సీని చూడడానికి వచ్చినాను. నేను చూస్తాను, చూసేసి వెళ్తాను బెంగళూరు. ఎప్పటి నుంచి ఇష్టం అంటే ఫుట్బాల్ ఆడతా? ఐ ప్లే ఫుట్బాల్. చిన్నప్పటి నుంచి నేను ఫుట్బాల్ ఆడతాను. సో ఐ కేమ్ టు సీ మెస్సీ. సో ఫుట్బాల్ ప్లేయర్ కూడా? సార్. సో యూ? No, I am not a football player. Okay. Only you love Messi? Yeah, I love Messi and he is my friend, so that I just came with you to protect him. You like football also? Yeah, I used to. I used to play too. No, I used to play also. సో బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే స్టేడియం గేట్స్ని కూడా 4 o'clock నుంచి ఓపెన్ చేస్తామని చెప్పారు. మ్యాచ్కు 3 hours ముందు నుంచి ఓపెన్ చేస్తామని పోలీసులు ముందుగానే అనౌన్స్ చేశారు. సో ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 2 వద్ద ఉన్నాం. ఐపీఎల్ ఫార్మాట్ ఇక్కడ ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ స్టేడియంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు ఈజీగానే ఆర్గనైజ్ చేయగలిగారు. ఈ స్టేడియంకు ఉన్నటువంటి 14 గేట్స్ ద్వారా ఇప్పటికే ఆ టికెట్స్లో ఉన్నటువంటి వాటన్నిటికీ ఒక్కొక్క గేట్ చొప్పున ఒక్కొక్క ప్రైజ్ ఆఫ్ టికెట్కు ఒక్కొక్క గేట్ చొప్పున వాళ్ళకి కేటాయించారు. సో వాళ్ళకు ఇచ్చినటువంటి గేట్ నెంబర్ ద్వారా వాళ్ళు ఎంట్రీ అవ్వడానికి అవకాశం వీలు కల్పించారు. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. ఇక్కడ విఐపీల మూవ్మెంట్ ఎక్కువగా ఉండడంతో భద్రతను కూడా పటిష్టంగా ఉంచారు. ఎంటైర్ స్టేడియం పరిసరాల్లో మొత్తం 3,500 మంది పోలీసు భద్రతతో పాటు 450 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకుని బందోబస్తును మరింత పెంచారు. కనీసం మెస్సీని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులోనూ హైదరాబాద్కి కూడా ఫుట్బాల్లో చాలా క్రేజ్ ఉంటుంది. ఆన్లైన్లో టికెట్స్ పెట్టినప్పుడు కూడా కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే మొత్తం అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. దాంతో ఇక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ చూడడానికి వచ్చి కేవలం మెస్సీని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షల రూపాయలైనా కూడా వెనకాడకుండా ఆ 100 slots ఏవైతే కేటాయించారో 100 slots కూడా పూర్తిగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు, 10 లక్షలు పెట్టి కనీసం 100 మంది అనడానికి కూడా ఏ విధంగా బుక్ అయిపోయినారో కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు, ఎలా జరుగుతున్నాయి? ఈవెన్ మార్నింగ్ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను చూసుకొని ఇక్కడ ఏమైనా అదనంగా భద్రత కానీ లేకపోతే ఏది లేదు. ఇక్కడ అన్ని పక్కడ్బందీగా డీజీపీ గారు వచ్చారు, సిపి గారు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో పక్కడ్బందీగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని వారికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ఏంటంటే వాళ్ళు మెస్సీ గారు ఆడతా అని చెప్పడం, ఆడకపోవడం, దానివల్ల కొంత డిసప్పాయింట్ అయింది. ఇక్కడ కూడా దయచేసి క్రీడాభిమానులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇక్కడ మెస్సీ గారు ఫుల్ మ్యాచ్ కాదు ఉన్నది, కేవలం ఇది ఫ్రెండ్లీ మ్యాచ్. 20 minutes లోపల 2 టీమ్స్ ఆడతాయి. ఆ తర్వాత ఒక 20 minutes ఒక 4 మ్యాచ్లు, అంటే తెలంగాణలో ఉండేటువంటి నేషనల్ ఆడే పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళతోన ఆ 4 టీంలతోన వాళ్ళతో టిప్స్ చెప్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, మెస్సీ గారు ఇద్దరు కలిసి ఒక 10 minutes గేమ్ ఆడతారు.
ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ సెండ్ ఆఫ్ చేసేసి ఒక ఫెలిసిటేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్తారు. ఫుల్ మ్యాచ్ అనుకునే ఆలోచనతో దయచేసి రాకండి. వచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవంతో మన ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని మనం కాపాడాలంటే ఇది మంచిగా వచ్చి చూసి ఆనందంగా వెళ్ళిపోవాలి దయచేసి. సార్ టోటల్ ఫుట్బాల్ మ్యాచ్ ఎంత టైం ఇక్కడ జరుగుతుంది, అందులో మెస్సీ సీఎం ఎంత టైం కనపడతారు? మెస్సీ అండ్ సీఎం గారు ఆడేది 10 minutes ఆడతారు. మిగిలిందంతా 20 minutes టిప్స్ ఇస్తారు. ఒక 4 batches మన స్పోర్ట్స్ స్కూళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళందరి కోసం టిప్స్ ఇస్తారు. అది సో మెస్సీని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు పాస్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళు దయచేసి వారు మాత్రమే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మరింత పోలీస్ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా ఈవెంట్ నిర్వాహకులు కూడా మెస్సీ ఉన్నటువంటి టైంలో అక్కడ వీఐపీల తాకిడి ఎక్కువగా లేకుండా ఇలా చూసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అందాయి. మార్నింగ్ అక్కడ ఉన్నటువంటి అభిమానులు చెప్తున్న ప్రకారం మెస్సీ ఎక్కడైతే నిల్చొని ఉన్నాడో కనీసం మేము చూడడానికి కూడా వీలు లేకుండా మారిపోయింది. వీఐపీలంతా మెస్సీని చుట్టుముట్టారు, కనీసం చూడలేకపోయాం అనేది వాళ్ళు నిరుత్సాహం కనిపించింది. దాంట్లో ఒక్కసారిగా ఆగ్రహంతో కుర్చీలను విరగొట్టడం, వాటర్ బాటిల్స్ అన్నింటినీ త్రో చేయడం లాంటివి చేశారు. కానీ ఇక్కడ సీఎంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్రీడాభిమానులు ఆలోచించాలి. ఇది మెస్సీ ఆడుతున్నటువంటి ఫుల్ మ్యాచ్ కాదు, కానీ ఫుల్ మ్యాచ్లో కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే కనపడతారు. 5 నుంచి 10 నిమిషాల పాటు మిగతా 4 టీమ్స్ చిల్డ్రన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళకు టిప్స్ ఇస్తారని చెప్తా ఉన్నారు. సో వీళ్ళంతా ఒక సహనంతో ఉండాలి. ముందుగా తెలుసుకోవాలి అసలు ఇక్కడ జరుగుతుంది ఎగ్జిబిషన్ మ్యాచ్, అదేవిధంగా ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది అనే విషయాన్ని శాట్స్ చైర్మన్ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పటికే లోపలికి చాలామంది క్రౌడ్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఫర్ సపోజ్ ఐపీఎల్ మ్యాచ్ అనుకోండి, ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ బ్రేక్లో వెళ్దాం, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లాస్ట్ 10 hours టైంలో వెళ్దాం అనుకునే వచ్చే ప్రేక్షకులు ఉంటారు. కానీ ఇది అలా కాదు. జరుగుతున్నటువంటి ఈవెంట్ కేవలం 1 hour మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా 7 to 8 మధ్యలోనే మెయిన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుగానే అక్కడికి చేరుకోవాలి. ముందుగానే మెస్సీ అక్కడ వస్తే చూసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు అనుగుణంగానే 4 o'clock నుంచే గేట్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గేట్ నెంబర్ 2 కానీ 3, 4 వరకు ఇదే రూట్లో ఉంటుంది. నెక్స్ట్ గేట్ నెంబర్ 5 ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నటువంటిది అప్ టు 11 వరకు ఉంటాయి. ప్రతి గేట్ నుంచి ప్రేక్షకులు వెళ్ళే విధంగా, లోపలికి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. ఐపీఎల్ చేసినటువంటి అనుభవం కూడా ఈ స్టేడియంకు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా సేమ్ అదే ఫార్మాట్ను ఫాలో అయ్యారు. ఇక్కడ లోపల ఉన్నటువంటి సీటింగ్ కూడా రోస్ ఏ విధంగా ఉంటాయి, లేకపోతే పైన ఉన్నటువంటి టికెటింగ్ ఏ విధంగా ఐపీఎల్లో కేటాయిస్తారో ఆ ప్రైస్కి అనుగుణంగా ఏ గేట్ నెంబర్లను కేటాయిస్తారో అదే ఫార్మాట్లో ఇక్కడ కూడా టికెటింగ్ను పెట్టారు. కాబట్టి అదే ఫార్మాట్లోనే ఆ టికెట్ ప్రైస్కి తగ్గట్టుగా ఆ గేట్ నెంబర్ను కేటాయించి దాని ద్వారానే ప్రేక్షకులను ఈజీగా ఎంట్రీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి గందరగోళం లేకపోయినప్పటికీ ఎవరికైతే పాస్ ఉందో వాళ్ళని మాత్రమే లోపలికి స్కాన్ చేసి పంపిస్తున్నప్పటికీ లోపల జరిగేటటువంటి ఈవెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కేవలం మెస్సీని చూడడానికి వచ్చారు. మెస్సీ ఉంటుందే 10 నిమిషాల టైం. ఆ 10 నిమిషాల టైంలో ప్రేక్షకులకు ఎంత మేర కనిపిస్తాడు. కోల్కతాలో జరిగినటువంటి విధంగా వీఐపీల తాకిడి ఎక్కుండి వీఐపీలంతా చుట్టుముట్టి అది వాళ్ళ ప్రోగ్రామ్ మాదిరిగా చేస్తే మాత్రం ఇక్కడ కూడా ప్రేక్షకులు సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రియా, రవి, అయితే కాసేపటి క్రితమే మనం కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో చూసాం, గందరగోళం గురైంది, ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో కోపం చెందారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో జరిగే స్కెడ్యూల్లో మెస్సీ మొత్తం స్కెడ్యూల్ టైం టు టైం ఏదైతే ఫిక్స్ చేశారో యాస్టీస్ అదే ఫాలో అవుతున్నారా, లేదంటే అక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ఏమైనా స్కెడ్యూల్లో అటు ఇటుగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఎంతసేపు ఆయన ఆడతారు, లేదంటే ఫోటో సెషన్ కూడా ఇక్కడ పెట్టారు కదా, సో ఆ సెషన్ ఎప్పుడు ఉండబోతోంది, ఎంతసేపు ఉండబోతోంది, ఈ స్కెడ్యూల్ అంతా యాస్టీస్ ఉండే అవకాశం ఉందా? అయితే కోల్కతాలో ఇన్సిడెంట్ ముందు వరకు వచ్చినటువంటి షెడ్యూల్ వేరు, కానీ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మరొకటి రివైజ్ షెడ్యూల్ ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం తను ఇక్కడికి స్టేడియం ఎన్ని గంటలకు చేరుకుంటారు, రాహుల్ గాంధీ ఎప్పుడు చేరుకుంటారు, సీఎం ఎప్పుడు చేరుకుంటారు అనే దాంతో క్లియర్గా షెడ్యూల్ను రిలీజ్ చేశారు. సో ప్రస్తుతం మెస్సీ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం స్టేడియంలో అరగంట పాటు ఉంటారు. అందులో 10 నిమిషాలు మ్యాచ్ కేటాయించగా మిగతా 20 నిమిషాలు ఏవైతే 4 టీమ్స్గా జూనియర్ టీమ్స్ని విభజించారో ఆ 4 టీమ్స్కి ఒక్కొక్క టీంకి 3 to 5 minutes చొప్పున అక్కడ టిప్స్ చెప్తారు. ఆ టిప్స్ చెప్పిన వెంటనే మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ అనే టీం మధ్య పోటీ జరగబోతుంది. అపర్ణ మెస్సీ టీంలో మెస్సీ ఆడతారు, అదేవిధంగా సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి ఆడబోతున్నారు. అప్పటికే మ్యాచ్ ఈ 2 టీమ్స్ మధ్య మొదలై ఉంటుంది, కానీ మ్యాచ్ చివరాఖరిలో
అటు మెస్సీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి జాయిన్ అవుతారు. వాళ్ళు ఒక 5 మినిట్స్ పాటు గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. సో ఆ 5 మినిట్స్లో మెస్సీని ఈజీగా చూసే అవకాశం ఉంటుంది. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరు, అక్కడ గేమ్ జరగలేదు, అందులోనూ పెనాల్టీ షూట్అవుట్ కూడా చేయాల్సి ఉంది మెస్సీ, కానీ కేవలం స్టేడియంలోకి రావడం అభివాదం చేసి మాత్రం వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా ఇక్కడ టిప్స్ చెప్పేటటువంటి టైంలో స్టేడియంలో ఎలాంటి వీఐపీలను అలో చేయరు, మిగతా ఉన్నటువంటి క్రౌడ్ను కూడా లోపలికి అలో చేసే పరిస్థితి లేదు. కేవలం మెస్సీ మాత్రమే ప్లేయర్స్ దగ్గరికి వెళ్తారు, ఆ టీం దగ్గరికి వెళ్ళి టిప్స్ని అందిస్తారు. కాబట్టి మెస్సీని ఈజీగా స్టేడియం గ్యాలరీల నుంచి వీక్షించే అవకాశం ఇక్కడ ప్రేక్షకులకు ఉంటుంది. ఎంటైర్ హాఫ్ అన్ అవర్ పాటు ఉంటారు, అందులో 20 మినిట్స్ పాటు కేవలం మెస్సీ మాత్రమే ఆ స్టూడెంట్స్తో పాటు ఉంటారు. మిగతా అధికారికమైనటువంటి ప్రోగ్రాంలలో అటు రాహుల్ గాంధీ అదేవిధంగా సీఎం మెస్సీ వీళ్ళు ముగ్గురు ఉంటారు. అప్పుడు కూడా ఈజీగా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది, కోల్కతాలో ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్, ఎందుకు ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు అనే దానిపైన పూర్తి రిపోర్ట్ కూడా తీసుకున్నారు. సో దాని ఆధారంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తొద్దు అనే ఉద్దేశంతో ఎవరెవరు మెస్సీ చుట్టుపక్కల ఉండాలి, ఇప్పటికే మనం ఆహ్వానించినటువంటి అతిథులు ఎవరు, అతిథులు కంప్లీట్గా స్టేడియం లోపల దాకా రావాలా లేకపోతే మెస్సీ కూర్చున్నటువంటి ఏరియాలో వాళ్ళను కల్పించి అక్కడ దాకా పరిమితం చేయాలా అనే దానిపైన మరొకసారి రివైజ్డ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కాబట్టి దాని ఆధారంగానే ఉండే అవకాశం ఉంది. ముందు వరకు కోల్కతా ఇన్సిడెంట్ ముందు వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కేవలం 7 to 8 మాత్రమే ఈ ఈవెంట్ ఉండింది. కానీ ఇప్పుడు రివైజ్ షెడ్యూల్లో మాత్రం ఎంటైర్ 9 వరకు ఈవెంట్ జరగబోతోంది. 8:45 వరకు మెస్సీ ఇక్కడే ఉండబోతున్నారు. ఇప్పటికే మెస్సీ టీం కూడా వాళ్ళ టీం మెస్సీ దృష్టికి తీసుకెళ్ళింది. మీరు స్టేడియంలో లేకపోవడం కారణంగా పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది కోల్కతా స్టేడియంలో. హైదరాబాద్లో సహనంతో ఉండాలి, కాసేపు స్టేడియంలో ఎక్కువసేపు గడపాలని మెస్సీకి కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మెస్సీ కూడా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.